సో మీరు ఎవరంటే ఇష్టం బిగ్ బాస్ కంటెస్టెంట్? బిగ్ మేడం. సో ఎందుకు మేడం? అంటే నిఖిల్ గేమ్స్ బాగా ఆడతాడు, సేఫ్ ప్లేయింగ్ ఆడడు. సో మణికంఠ మీకు ఎందుకు ఇష్టం? మణికంఠ పదివేలు కాదు, యష్మి అంటే ఇష్టం. మణికంఠ ఇష్టం అన్నారు ఇందాక. సో యష్మి అంటే మణికంఠ టార్గెట్ చేస్తుంది కదా, దాని మీద మీకు అభిప్రాయం ఏంటి? అది నచ్చిన కాకపోతే మణికంఠ డిస్టర్బ్ చేస్తున్నాడు వచ్చి మధ్యలో, అంటే అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాడు. కానీ యష్మి తన ఆట ఆడుతుంది, అంటే ఒక లేడీ టైగర్ లాంటి. సో సోనియా వెళ్ళిపోయినాక నిఖిల్ డల్ అయ్యాడని బయట అంటారు, మీరేమంటారు మేడం? ఇప్పుడే తను గేమ్ ని డెవలప్ చేసుకుంటున్నాడు, ఇంకా సోనియా బయటకు వెళ్ళిపోయింది. టాప్ 2 లో మరి నిఖిల్ ఉంటాడు అంటారా మీ అంచనా? సో నబీల్ టకఫర్ ఇస్తున్నాడు కదా, నబీల్ కొంచెం మేబీ నబీల్ కూడా ఉండొచ్చు. ఆట మీద ఎలా చేంజ్ అవుతుంది ఎవరికి తెలియదు. విష్ణుప్రియ పృథ్వీ మధ్యలో లవ్ ట్రాక్ జెన్యూన్ అంటారా ఫేక్ అంటారా? ఫేక్. అది ఫేక్ అనా? మరి ఎందుకు అంత ఎక్సైట్ అవుతున్నారు లోపల? అది వాళ్ళు ఫేమస్ అవటం కోసం. ఇంకా విష్ణుప్రియ ఇంకా ఫేమస్ అవ్వాలంటారు, ఆల్రెడీ అమ్మాయి ఫేమస్ గా. ఫేమస్ కానీ అమ్మాయి షోలో స్పెషల్ అట్రాక్షన్ ఉండాలి కదా మీద. సో అందుకని అమ్మాయి మీద అమ్మాయి లవ్ అట్రాక్షన్ నడిపితే అమ్మాయి మీద అవును చూస్తా అండి. సీజన్ 2 నుంచి స్టార్ట్ అయ్యా, మళ్ళీ అది చాలా నచ్చి ఫస్ట్ సీజన్ కూడా రిపీట్ చూసా ఫ్రీ టైంలో, చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఈ సీజన్ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడైతే నాకు చాలా షాకింగ్ అనిపిస్తుంది. అంటే అంతకుముందు సీజన్ లో అక్కడక్కడ చేంజ్ చేశారు, కానీ ఈ బిగ్ బాస్ ఏంటంటే ఎనిమిది అన్నట్టు అది దిగ్బంధం మొత్తం చేంజ్ చేస్తారు. మొత్తం ఇక్కడ బిగ్ బాస్ ఆడుకుంటారు. అంతకుముందు కంటెస్టెంట్ ఆడుకునేవారు, కొన్నిసార్లు వాళ్ళు బిగ్ బాస్, కొన్నిసార్లు అలా ఉండేది. ఇప్పుడు మొత్తం బిగ్ బాస్ పై చేయిలా ఉంది. మొత్తం ఏదో ఫస్ట్ సీజన్ కి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. అంతే. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు సార్? నాకు ప్రెసెంట్ అయితే పృథ్వీ. అంతకు ముందు వేరే వేరే ఉండేది. అంటే బిగ్ బాస్ చాలా టఫ్ గేమ్స్ ఆడారు కదా, స్టార్టింగ్ వీక్ లోనే మొత్తం ఎక్స్ప్లోర్ అయ్యారు కంటెస్టెంట్స్. ప్రెసెంట్ అయితే నాకు పృథ్వీ చాలా బాగా ఆడుతున్నాడు. స్టార్టింగ్ లో ఏదో అలా డల్ ఉన్నట్టు అనిపించింది, ఇతనేం కంటెస్టెంట్ అనుకున్నా. మళ్ళీ కొంచెం ఏదో విషయంలో కోప్పడ్డం, అంటే కోప్పడ్డం అంటే నేను మామూలుగా కొన్నిసార్లు కోప్పడతారు, అదే కోపమే. ఇంకా మధ్యలో గ్రూప్స్ గేమ్స్ అని ఈమె యష్మి అనేది, వీళ్ళ ముగ్గురిని నిఖిల్ గాని ఈమె సోనియా గాని అనేది అప్పుడు రియాక్ట్ అయ్యేవాడు కాదు. అంటే కోపం ఉన్నా రియాక్ట్ అయ్యేవాడు. అది కోపం అయితే నాకు అనిపించలేదు. మధ్యలో కొన్ని కోపం అన్నారు, అదైతే నాకు కోపం అనిపించలేదు. పృథ్వీ విష్ణుప్రియ లవ్ ట్రాక్ జెన్యూన్ అంటారా ఎలా సార్? మీకేమనిపిస్తుంది? లవ్ ట్రాక్ అంటే నాకైతే జెన్యూన్ అనే అనిపించట్లేదు. మామూలుగా ఒక క్లోజ్ ఫ్రెండ్షిప్ లో మామూలుగా ఇది ఏదో మామూలుగా ఒక అబ్బాయి అమ్మాయితో మాట్లాడితే మనం ఫీల్ అవుతాం కదా, ఆ ఫీలే అక్కడ కనిపిస్తుంది. నాకైతే అనిపించదు. మనం చూస్తాం బిగ్ బాస్ లోపల ఉన్నప్పుడు ఉండి మైండ్ బయట చూస్తాం, బయట ఉండేది ఇంపార్టెంట్. నాకైతే అలా నార్మల్ గా మామూలు క్యాజువల్ గా ఇప్పుడు ఒక అబ్బాయి ఏదైనా మాట్లాడితే అరే మాట్లాడుతున్నాడు అని ఫ్లట్టింగ్ ఎలా ఉంటుందో అలా ఫ్లట్టింగ్ అన్నట్టు అనిపిస్తుంది. నబీల్ గేమ్ ఎలా అనిపిస్తుంది సార్? నబీల్ గేమ్ సూపర్. స్టార్టింగ్ లో కొంచెం ఇదే చాలా సైలెంట్ ఉండేవాడు, మెల్లమెల్లగా కొంచెం ఆటను అలవాటు చేసుకొని కొంచెం ఏదో అతనికి అంటే అలవాటు చేసుకొని అతను హార్డ్ వర్క్ కి మళ్ళీ దానికి తగ్గట్టు అన్ని అవకాశాలు, అన్ని వైపులా అవకాశాలు సద్వినియోగం చేసుకున్నాడు. ఇంకా కొంచెం కొన్ని విషయాల్లో అతను ఇన్వాల్వ్ అవ్వాలి అనిపిస్తుంది. నిఖిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? నిఖిల్ గేమ్ అంటే చాలా బాగుంది. కంటిన్యూగా చీఫ్ గా కంటిన్యూ అయ్యాడు. ఏమంటే కొన్ని మరీ స్మూత్ అనిపిస్తుంది ఎక్కడో. ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే అంటే ఇప్పుడున్న కంటెస్టెంట్ ఉంటారు. అంటే ఇప్పుడు వస్తున్నారు కంటెస్టెంట్. చూసుకుంటే మనం జరిగిన టాస్క్ ఏదైతే ఫుడ్ టాస్క్ ఉందో, అక్కడ అందరూ కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేశారు అన్నట్టుగా అంటున్నారు. ఇక్కడ మనకు కన్నడ ఇప్పుడు మనం బిగ్ బాస్ అంటే ఇప్పుడు మనం అన్ని ఒక మూవీ లవర్స్ గా ఇంకేదో ఎంటర్టైన్మెంట్ లవర్స్ గా చూస్తాం. దానికి కన్నడ తెలుగు అనేది అయితే నాకైతే బేరియర్ అనిపించలేదు. దానికి మనం ఫిలిం ఇండస్ట్రీకి ఎలా దానికి ఒక బార్డర్ కానీ వేరే దేశాలు ఆడుతున్నాయి, అన్ని ఆడుతున్నాయి, అలా ఎలా అనుకుంటాం, ఇది కూడా అలా అనిపించింది. అంతేగాని నాకు స్టేట్ వైజ్ అయితే ఏది కనిపించలేదు నాకైతే. మణికంఠని ఇబ్బంది పెడుతుంది కదా లోపల. యష్మి అంటే ఇంకా అంటే ఇక్కడ ఎలా అంటే పర్టికులర్ గా టార్గెట్ అని అనిపించట్లేదు. అక్కడ సిచ్యువేషన్ కూడా బిగ్ బాస్ టాస్క్ చాలా ఘోరంగా ఉన్నాయి ఈసారి. అంటే ప్రతి క్షణానికి డే బై డే కి
కొత్తగా ట్విస్టులు, దానివల్ల కొంచెం ఎఫెక్ట్ వల్ల ఆమె కొంతమంది ఓవర్కమ్ అయిపోతారు, ఆమె ఓవర్కమ్ అయింది. అంతేగాని టార్గెటింగ్ ఆమె లేదు. మణికంఠ అయితే స్టార్టింగ్ కొన్ని ఫస్ట్ డల్ అయినా మణికంఠ గేమ్ ని నిజంగా మెచ్చుకోవాలి. ఇంకోటి అతను స్టార్టింగ్ వస్తూనే అనిల్ రావిపూడి సార్ గారు చూసిందే అయితే నిజంగా అతను ఆల్రెడీ డిప్రెషన్ లో వచ్చాడు ఆ హౌస్ లో. మళ్ళీ అతనికి షాకింగ్, అందరూ నామినేట్ ఇతనే అన్నట్టు చేసేటప్పటికి దాన్ని ఓవర్కమ్ చేసి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఓవర్కమ్ చేశాడు, కొన్ని వీక్స్ అయ్యాడు, ఇప్పుడు కొంచెం మళ్ళీ డల్ అయ్యాడు. అంటే అతను ఉన్న సిచ్యువేషన్ కి వచ్చిన స్టార్టింగ్ డేస్ కి మణికంఠ ఆడడం అంటే ఇంకా సర్వైవ్ అవ్వడం అంటే సింపుల్ విషయం కాదు. నైనికా చూసుకుంటే ఎలిమినేట్ అయిపోయిందని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. నైనికా అయితే ఎలిమినేట్ అయిపోయింది. అవునా? మీ అభిప్రాయం అసలు గేమ్ ఎలా అనిపించింది? నాకైతే అదే కొంచెం స్టార్టింగ్ బాగా ఆడి కొంచెం డల్ అయింది, గేమ్ లో అయితే డల్ అయింది. ఆమె చూస్తున్నాం మనకు ఇక్కడ బిగ్ బాస్ అంటే ఇక్కడ వాళ్ళు లోపల ఎలా ఉంటుందో తెలీదు. నేనైతే హాట్‌స్టార్ లో చూస్తా, వేరే వాళ్ళు అయితే ఎలా చూస్తారో నాకైతే తెలీదు. మన ఎడిటర్స్ కి నిజంగా గ్రేట్ఫుల్ చెప్పాలి. ఒక ఇన్సిడెంట్ ని అలాగే కంటిన్యూ ఎడిటింగ్ చేయడం అంటే దానికి సింక్ అయ్యేలా 1 hour లో 24 hours ని 1 hour లో చూడడం అంటే చాలా ఇంపార్టెంట్. ఆ కెమెరా స్పేస్ తీసుకోవాలి. నైనికా ఆ విషయంలో వెనుకబడ్డారు అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చాక కొంతమంది మాట్లాడతారు, కొన్ని సీన్లు చూపెట్టలేదు, ఇచ్చేయలేదు అంటారు. అంటే ఆ స్పేస్ మనం తీసుకోవాలి. అక్కడ వెనుకబడ్డారు నైనికా గారు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.